కోర్టులోనే ఉంది. ఇది అర్థం కానటువంటి పరిస్థితి. మాట్లాడితే నందారెడ్డి గారు ఢిల్లీలో చేయాల్సినటువంటి సత్యాగ్రహ దీక్షలు హైదరాబాద్లో చేస్తున్నారు. మోరోవర్ మిగతా ఎంపీలు ఎవరైనా వచ్చారా అంటే మిగతా ఎంపీలు కూడా ఎక్కడ కనుసూపు మేరలో కూడా కనిపించలేదు. ఎట్లా చూస్తున్నారు ఈ దీక్షను? అండ్ బీసీల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? నేనేమంటున్నా, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ దీక్ష చేసినది, యాడ చేసినది? ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసినది. ఢిల్లీలో జంతర్ మంతర్లో చేసినప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, సోనియా గాంధీ గాని, ఖార్గే గారు గాని ఎవ్వరు రాకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి పోయి మాత్రమే ఢిల్లీలో దీక్ష చేసినారు. దాని అర్థం ఏంది అంటే, ఎవరు దీక్ష చేసినారు? అసలు బీసీల పట్ల సమూలమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఢిల్లీలో పోయి ధర్నా చేసినారు. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో బీసీల కోసము చాలా సంవత్సరాల తరబడి సుదీర్ఘంగా పోరాటం చేసి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి, నిజంగా గిట్ట ఆయనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు కానీ నిజంగా ఆయనకి నాయకత్వంలో చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ గిట్ట ఆయన్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నందరెడ్డి గారు ఆయన సత్యాగ్రహ దీక్ష చేయడం తప్పేం కాదు. శేషు సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ ఇంతకంటే ముందు ఒక జాతీయ స్థాయిలో రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎంపీలను కూడగలుపుకొని ఒక ఉద్యమం చేస్తామంటున్నారు. ఉద్యమం దేశం రెస్పాండ్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది అన్నది ఒకటైతే కనుక, ఢిల్లీలో చేయాల్సినటువంటి దీక్షలు తెలంగాణలో కాదు, కేంద్ర స్థాయిలో మోడీకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు అక్కడ చేస్తే ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో. కానీ ఈ రెండు స్టెప్స్ వదిలేసి చివరగా చేయాల్సినటువంటి అస్త్రాన్ని ముందుగానే వాడుకున్నారు అన్నది ప్రధానంగా ఉదయం నుంచి వినిపిస్తున్నటువంటి. నేనేమంటున్నా శ్రీకాంత్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఢిల్లీలోనే 42% ఇస్తామని అక్కడికి వెళ్ళే జీవో పాస్ చేసి అక్కడికి వెళ్ళే దేశం మొత్తం వాళ్ళు తిరుగుతున్నాం, మేము 42% ఇస్తామని రాహుల్ గాంధీ లేకపోతే ఖార్గే గారో చెప్పలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కులగణన చేసినాం, కులగణనలో 30 తప్పులు ఉన్నాయనేటటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మీడియాలో చాలా సార్లు మనం డిబేట్ చేసినాం. అసలు కులగణనే సరిగా చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాడు. కావున అతను ఈ రాష్ట్రంలోనే చెప్పుతున్నాడు, కేవలం బీసీలల్లా మీరు బీసీలు ఎవరైతే ఉన్నారో మీరు మోసపోవద్దు, కల్లిబొల్లి మాటలు చెప్పేటటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మద్దు. 6 గ్యారంటీలు 420 హామీస్ ఏదైతే ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి నట్టెట్ట ముంచిందో, ఈ రోజు బీసీలను గిట్ట నట్టెట్ట ముంచేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కావున మనం ఎవరం మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎందుకు కేంద్రం దీంట్లో ఇన్ని తప్పులు ఉన్నాయి, మీరు మోసం చేస్తున్నారు, ఈ తప్పుల్ని సవరించుకరండి అని చెప్పేసి మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రాష్ట్రంలో అసెంబ్లీలో మీరు మద్దతు ఇస్తారు, ఢిల్లీకి పోయి వాళ్ళ హామీలు వాళ్ళే అమలు చేసుకోవాలని మాట్లాడతారు. బట్ చర్చ వేరు, అధికారికంగా ఒక ప్రకటన వేరు. వీళ్ళు మోసం చేస్తున్నారు అని కేంద్రం దృష్టిలో భావిస్తే కేంద్ర హోంశాఖ దగ్గర ప్రస్తుతానికి ఆర్డినెన్స్ ఉంది, దీంట్లో ఈ సవరణలు ఉన్నాయి, ఇవి చేసుకొని రండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ముస్లింలకు 10% రిజర్వేషన్ అని ఎక్కడా బిల్లులో లేదు, ముస్లింలకు 10% రిజర్వేషన్ బిల్లులో లేదు. ఇది ఉందని మీరు చెప్పండి. దీన్ని ఇంత పర్సెంట్ ఇద్దాం అనుకుంటున్నారు, సవరించుకొని రండి అని చెప్పేసి కేంద్రం నుంచి మళ్ళీ రిటర్న్ పంపించండి. ఈ బిల్లులో 10% ముస్లింలను కలపలేము, వాళ్ళ పని ఆధారంగా వాళ్ళను బీసీలలో చేర్చలేము అని రేవంత్ రెడ్డి అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అదే చెప్పారు, జంతర్ మంతర్ దగ్గర ఈ మాట అన్నారు. నేనేమంటున్నా, 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది మైనారిటీలకు ఉన్నది అనేటటువంటి విషయము స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. ఒక్క నిమిషం నందరెడ్డి గారు 1 సెకండ్ సబ్మిషన్ ఇస్తున్నారు. నర్సయ్య గౌడ్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు, నేను నందరెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే దీంట్లో 10% రిజర్వేషన్ ముస్లింస్ ఉన్నారు కాబట్టి మేము ఇస్తలేము, అది తీస్తే మేము ఇస్తాము అని చెప్పిన మీరు అసెంబ్లీలో మీకు కనిపించలేదా? మీరు ఎట్లా మద్దతు ఇచ్చారు? ఒకటి. రెండవది, గుజరాత్ లో ఎట్లా మీరు రిజర్వేషన్ ఇస్తారు, యూపీలో ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు, మహారాష్ట్ర ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు? అరే నా దోస్తున్నాడండి, నేను 50 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలా ముస్లింలకు బీసీలలో బీసీ బీగా దూదేకుల వాళ్లకు నాతోటి చదువుకున్నటువంటి నజీర్ని అనే మిత్రుడు దూదేకుల కులానికి చెందినవాడు, అతనికి బీసీ బి ఆయనకు రిజర్వేషన్ సర్టిఫికెట్ ఉంది, రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయి ఆయనకు. అయితే వీళ్ళు అదే నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్
మాట్లాడదాం నందరెడ్డి గారు, I'll come back to you. శ్రీకాంత్ గారు, ముస్లింలో ఉన్నటువంటి యొక్క గతంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళ వృత్తుల ఆధారంగా గాని, వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్థితిగతుల ఆధారంగా గాని, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల స్థితిగతుల ఆధారంగా వాళ్ళని ఆ రిజర్వేషన్ లో చేర్చినటువంటి ఒక ఇందులో కన్ఫ్యూజన్ ఏంటంటే ముస్లింలను కూడా బీసీల్లో కలిపినటువంటి సందర్భంగా పేద ముస్లింలను కలపడం వేరు, దీంట్లో అగ్రవర్ణంలో ఉన్నటువంటి ముస్లింలను కలపడం వేరు అన్నది ఒకటైతే కనుక వీళ్ళకి ఇది వర్తిస్తుంది, ఈడబ్ల్యూఎస్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ రెండు వైపులా నష్టం జరుగుతుంది బీసీలకు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అగ్రకులంలో ఉన్నటువంటి ఒక ముస్లింలందరినీ గిట మనము వాళ్ళ పని ఆధారంగా వాళ్ళ కులాలు మారుస్తూ వాళ్ళను బీసీలలో చేరుస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమైతుంది, మీరు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు వాళ్ళు వస్తారు, ఇక్కడికి వెళ్ళి వచ్చేటటువంటి ఒక వీళ్ళు వస్తారు. ఇప్పుడు మొన్నటికి జరిగినటువంటి ఒక కర్ణాటకలో ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ లో బీసీలకు పెద్ద మొత్తంగా నష్టం జరిగినది. కర్ణాటకలో జరిగినటువంటి ఒక నష్టాన్ని పూడ్చలేకనే ఇప్పటికి సతమతం అవుతున్నటువంటి ఒక బీసీలు ఇక్కడ కళ్ళు తెరిచినటువంటి ఒక ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, మేము బీసీలం ఐక్యతతో ఉంటాము, మేము అడుక్కోవాల్సినటువంటి ఒక అవసరం లేదు, మాకు ఆర్ కృష్ణయ్య బీజేపీ పార్టీ తరపున దీక్షకు దిగారా? ఒక నిమిషం, మీరు చేసినటువంటి ఒక ఈ రోజు దీక్షను నందరెడ్డి గారు వన్ సెకండ్, నా సూటి ప్రశ్న నందరెడ్డి గారు, ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి మీరు ఉండద్దు, మేము తీసుకోవద్దు అనేటటువంటి ఒక విషయం పట్ల స్పష్టత ఉన్నది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి అండి ఏం